అన్న అన్న క్లారిటీ ట్రయల్ రన్ ఇప్పుడు అంతే. అదొకటి ఉంది మర్చిపోయినా బస్ స్టాండ్ది 96 లక్షల రూపాయలు మన ప్రభుత్వ రంగ సంస్థల నుంచి మా కార్పొరేషన్కి రావాల్సిన నిధులు. గతంలో ఏదైతే నేను చెప్పానో స్టాంపు డ్యూటీ వీటికి సంబంధించి అది 94 కోట్లు, ఇదొక 74 కోట్ల రూపాయలు మనకు కార్పొరేషన్కు రావాల్సిన నిధులు రాకపోవడం వల్లనే ఈ దుస్థితి ఏర్పడింది. వీటన్నింటినీ కూడా కూలంకషంగా ప్రభుత్వం దృష్టికి, అలాగే ముఖ్యమంత్రి గారి దృష్టికి, అలాగే సిడిఎంఏ గారి దృష్టికి కూడా ఉత్తరాలు రాయడం జరుగుతుంది. తప్పకుండా ఈ నిధుల్లో మనం ఏదైతే మనం వసూలు చేసుకుంటేనే రాబో కాలంలో నగరపాలక సంస్థకు మనం ప్రజలకు మినిమం మౌలిక సదుపాయాలు కల్పించే వారం అవుతామని చెప్పేసి కూడా మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము ఇమ్మీడియట్లీగా ఫేస్డ్ మేనర్లో సరే వీటన్నిటికీ కూడా బకాయిలు చెల్లించే కార్యక్రమం చెల్లించాలని చెప్పేసి మీ ద్వారా మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. అదే కాదు, మనం గమనించాల్సింది అంటే ఇప్పుడు ఏపీడీసీలు 4 కోట్ల రూపాయలు మనకు బాకీ ఉన్నా కూడా కడప నగరపాలక సంస్థ దాదాపుగా ప్రతి నెల 1,35,00,000 రూపాయల కరెంటు బిల్లు చెల్లిస్తున్నాం. మాకు 28 రోజుల లోపల చెల్లించకుంటే, నేను ఈ మధ్య కాలంలో కొంచెం గమనిస్తే సర్ఛార్జ్ అంటే ఇన్ టైంలో మేము డబ్బులు కట్టకపోవడం వల్ల ఈ 10-11 నెలల్లో దాదాపుగా 1,60,00,000 రూపాయలు పెనాల్టీ రూపంలో కట్టడం జరిగింది ఏపీఎస్సీ. అంటే మా దగ్గర ఫండ్స్ అవైలబుల్లో లేవు కాబట్టి వాళ్ళకి నెలకు బిల్లు చెల్లించాలి. బిల్లు చెల్లించినప్పుడు సర్ఛార్జీ దాదాపుగా 2.3% 3.21% వాళ్ళు అపరాధ రుసుమేసి కడుతున్నారు. అట్టాడిది ఆ డబ్బులు సర్ఛార్జీ కట్టిందే దాదాపుగా 2 కోట్ల రూపాయలు. అంటే ఇంత బర్డన్ కడప నగరపాలక సంస్థ, ఇంతమంది ప్రజలను మెయింటైన్ చేసిన నగరపాలక సంస్థను మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి మా అందరి మీద ఉంది, ముఖ్యంగా ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే మన గతంలో చెప్పినట్టే మనకు ఈ కడప నగరపాలక సంస్థకు పొటెన్షియాలిటీ తక్కువ, అంటే వచ్చే ఇన్కమ్ తక్కువ, ఖర్చులు ఎక్కువ ఉన్నాయి, ఇన్కమ్ తక్కువ ఉన్నాయి. బేసిక్గా ఎందుకంటే మనము ఈ త్రాగునీటికి సంబంధించి దాదాపుగా డబుల్ పంపింగ్ సిస్టమ్ పెట్టడం వల్ల మిగిలిన అన్ని కార్పొరేషన్లో సింగిల్ పంపింగ్ సిస్టంతో వాటర్ మనకు చేరువవుతాయి. కానీ మన నగరపాలక సంస్థలో మనకున్న సోర్స్ లింగంపల్లి నుంచి లోయర్ ట్యాంక్ బండ్కు బండి కనుమకు, లోయర్ బండి కనుమ నుంచి అప్పర్ బండి కనుమకు అంటే 2 సార్లు లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దీంతోనే మన కరెంటు బిల్లు, ఈ వాటర్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఎక్కువ వస్తున్నాయి అని చెప్పి గతంలో కూడా గుర్తించడం జరిగింది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఒకటే నివేదిస్తున్నాం, ఇమీడియట్లీగా ఏవైతే మన హక్కుగా రావాల్సినటువంటి స్టాంపు డ్యూటీ, అలాగే మ్యూటేషన్ ఫీజులు, బీపీఎస్ ఎల్ఆర్ఎస్కి సంబంధించిన డబ్బులు, అలాగే మన బిల్డింగ్ అప్లికేషన్కి సంబంధించిన ఆ డబ్బులు కూడా ఇమీడియట్లీగా విడుదల చేయాలి. దాంతోపాటు ఏవైతే ఇన్ని రోజుల నుంచి కూడా బకాయిలు ఉన్నాయో ఈ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి మాకు రావాల్సిన పన్నులు, అలాగే వెకెంట్ లాస్ట్లు కూడా ఇమ్మీడియట్గా ఫేస్డ్ మ్యాటర్లో కనీసం మొత్తం లేకుండా కానీ దాన్ని విడతల వారీగా మా మున్సిపల్ కార్పొరేషన్కు రియంబర్స్ చేస్తేనే ఇది మన మున్సిపల్ కార్పొరేషన్ ముందుకు పోసాగుతుందని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఇవి దాదాపుగా ప్రభుత్వ రంగ సంస్థల నుంచి అయితే కనుక కొన్ని సంస్థల నుంచి 10 ఏళ్ళ నుంచి 12 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉన్నాయి, కొన్ని 20 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉన్నాయి, కొన్ని ఈ 3-4 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయి. దాదాపుగా 54 కోట్ల రూపాయలు బకాయిలు, అలాగే అమృత్ స్కీమ్కి సంబంధించి దాదాపుగా 17 కోట్ల రూపాయల అమౌంట్ విత్హెల్డ్లో ఉండి అది రియంబర్స్ కాక అమృత్ స్కీమ్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా మన కార్పొరేషన్కి సంబంధించిన మ్యూటేషన్కి సంబంధించిన డబ్బులైతేనేమి, అలాగే ఈ బిల్డింగ్ అప్లికేషన్ ఫీజెస్, అలాగే బీపీఎస్ ఎల్ఆర్ఎస్కి సంబంధించిన డబ్బులు కూడా రియంబర్స్ కాని పరిస్థితిలో ఉన్నాం. వీటన్నిటి ఒక ఎత్తు అయితే ఈ క్లాప్ ప్రోగ్రాం మా నగరపాలక సంస్థకు మరొక
బర్డన్గా మారిన పరిస్థితి. ఎందుకంటే గతంలో మనం చెత్త పన్ను వసూలు చేసే కార్యక్రమం చేస్తున్నాం. దాంతో ఒక 50% 60% నిధులు సమకూర్చే పరిస్థితి ఉన్నాయి. దాని తర్వాత ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు చెత్త పన్నును రద్దు చేయడం జరిగింది. రద్దు చేసిన తర్వాత పూర్తిగా ఆ 75 ఆటోలకు సంబంధించిన వాళ్ళ యొక్క మెయింటెనెన్స్ అయితేనేమి, దానికి సంబంధించిన డీజిల్ అయితేనేమి, ఆ వర్కర్లకు సంబంధించిన అమౌంట్ కూడా కార్పొరేషన్ భరాయించడం వల్ల అదొక అడిషనల్గా 15 కోట్ల రూపాయల బర్డన్ ఈరోజు కడప నగరపాలక సంస్థ మీద. ఎన్ని ఎందుకు చెప్తున్నామంటే దాదాపుగా ఈ నిన్నటికి అకౌంట్ సెక్షన్లో మనం అడిగితే ఏవైతే ప్రజలకు నిత్యం అవసరమైనటువంటి త్రాగునీటి, అలాగే కాలువల నిర్వహణ అయితేనేమి, అలాగే స్ట్రీట్ లైట్కి సంబంధించిన పనులు చేసినటువంటి బిల్లులు దాదాపుగా సాధారణ నిధులు చెల్లించాల్సినవి 5 కోట్ల రూపాయలు ఇప్పటికి పెండింగ్లో ఉన్నాయి. అదే ఇప్పుడు అంటే వర్క్ కంప్లీట్ అయ్యి అకౌంట్ సెక్షన్లో ఉన్నాయి. దాదాపుగా ఇది ఒక సంవత్సరం నుంచి పెండింగ్లో ఉండడం జరిగింది. దాంతోపాటు ఇంకా 8 కోట్ల రూపాయలు పనులు జరగడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంకొక 11 కోట్ల రూపాయలు టెండర్స్ కూడా పూర్తి చేసుకొని దాదాపుగా 4-5 నెలల నుంచి అవుతున్నా కూడా కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి. ఎందుకంటే సాధారణ నిధులతో పనులు చేస్తే మనకు బిల్లులు రావు అన్న ఉద్దేశంతో కాంట్రాక్టర్లు కూడా ముందుకు రాని పరిస్థితి. అవి టెండర్లు కొన్ని పిలిస్తే 4 కాళ్ళు 5 కాళ్ళు 6 కాల్స్ కూడా పిలిచినా ఎవరు రాని పరిస్థితి. ఎందుకంటే నిత్యం ప్రజలకు అవసరమైన ఎసెన్షియల్ పెట్టినా కూడా ఎవరు కాంట్రాక్టర్ పనిచేయని పరిస్థితిలో ఈరోజు కడప నగరపాలక సంస్థ ఉంది. వీటన్నిటికీ కారణం ఏదంటే ప్రభుత్వం ఏదైతే నిధులు మనకు హక్కుగా రావాల్సిన నిధులు రాకపోవడము, అలాగే కార్పొరేషన్ మీద అధిక బర్డన్ పడ్డం. ఏదైతే ఇవి మన బయట కార్పొరేషన్ యొక్క నిర్వహణ కాకుండా ఏవైతే గడ్డికోట ఉత్సవాలకైతేనేమి, అలాగే అనేక గవర్నమెంట్ ప్రోగ్రామ్స్కి అయితేనేమి, నిన్న మహిళా దిన ఇట ప్రతి ఒక్క గవర్నమెంట్ ప్రోగ్రాంకు మున్సిపల్ కార్పొరేషన్ మీదనే బటన్ పడడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో మనకు అనేక నిధులు ప్రభుత్వం నుంచి వచ్చే కార్యక్రమాలు ఉన్నాయి. ఏవైతే డిఎంఎఫ్ అయితేనేమి, వీటన్నీ కూడా ఇప్పుడు రాకపోవడం వల్ల ప్రభుత్వం చేసే కార్యక్రమాలకు కూడా మున్సిపల్ కార్పొరేషన్ నిధులు కేటాయించాల్సిన అవసరం వస్తుంది. వీటన్నిటి వల్ల నిజంగా ఏదైతే ప్రజలకు అవసరం ఉందో వాటిని మనం ఇప్పుడు ప్రజలకు చేరువ చేయలేని పరిస్థితిలో కడప నగరపాలక సంస్థ ఉందని చెప్పేసి మేము ప్రభుత్వానికి గతంలోనే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాయడం జరిగింది. అలాగే మన మినిస్టర్ నారాయణ గారికి అయితేనేమి, అలాగే సిడిఎంఏ గారికి అయితేనేమి, అలాగే ప్రతి ఒక్కరి దృష్టికి కూడా ఈ పరిస్థితి తీసుకొని గత 3 నెలల నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడే ఈ పరిస్థితి మార్చి దాటిన తర్వాత ఏదైతే మనకు ఈ సమ్మర్లో త్రాగునీటికి సమస్యలు వచ్చినా కానీ, ఇంకోటి సమస్య వచ్చినా కానీ మన దగ్గర మినిమం అమౌంట్ అనేది కూడా మెయింటైన్ చేసేదానికి అమౌంట్ కూడా ఈరోజు కడప నగరపాలక సంస్థలో రాబో కాలంలో ఉంది. ఈ మార్చిలో ఎందుకంటే అంతో ఇంతో ట్యాక్స్ అసెస్మెంట్స్ వస్తున్నాయి కాబట్టి ఆ అసెస్మెంట్కి సంబంధించిన డబ్బులు క్రెడిట్ అవుతున్నాయి కాబట్టి దాంతో మనము మినిమం ఈ 2-3 నెలలు సర్దుకోత తర్వాత మార్చి నుంచి మళ్ళీ 6 నెలల వరకు అసెస్మెంట్స్ అనేటివి మనకు పన్నుల రూపంలో వచ్చే పరిస్థితి ఉండదు. అప్పుడు మినిమం జీతాలు ఇవ్వలేని పరిస్థితి కూడా మన కడప నగరపాలక సంస్థకు ఏర్పడే పరిస్థితి. దాదాపు ఇప్పటికే 3 నెలల నుంచి ఏవైతే అడిషనల్ వర్కులకు జీతాలు ఇవ్వడం లేదు, అవి మొన్న ఈ మార్చి కాబట్టి పన్నులు వచ్చింటే కనుక కేటాయించడం జరిగింది. రాబో కాలంలో జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా ఈ కడప నగరపాలక సంస్థకు ఉండదని చెప్పేసి మేము మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అంతేకాదు దాంతోపాటు ఏదైతే ఇప్పుడు ప్రాపర్టీ ట్యాక్స్ మనం వసూలు చేస్తున్నామో దానికి సంబంధించి మనకు దాదాపుగా మొండి బకాయిలు ఏమున్నాయో అప్పుడు ఉన్నటువంటి సూర్యసాయి ప్రవీణ్ చంద్ర సార్ గారు ఉన్నప్పుడు కొంచెం స్పెషల్ డ్రైవ్ చేసి ఏవైతే టాప్ మనకు మొండి బకాయిలు ఉన్నాయో వాటన్నిటిని కూడా చాలా మటుకు క్లియర్ చేయడం జరిగింది. ఇంకా ఇప్పటికి కూడా కొన్ని మొండి బకాయిలు ఉన్నాయి. దాన్ని కమిషనర్ గారు ఈ వారంలో స్పెషల్ డ్రైవ్ పెట్టడం జరిగింది. ఎందుకంటే మార్చి ఎండింగ్ కాబట్టి తప్పకుండా ఎవరైతే పెద్దలు ఉన్నారో ముఖ్యంగా, ఎందుకంటే మా వాళ్ళు పేద ప్రజల మీద ఒత్తిడి తెస్తున్నారు తప్ప పెద్దవాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి మొన్ననే జరిగిన మీటింగ్లో కమిషనర్ గారు మేము
ఎవరైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ సెక్షన్ పన్నులు వసూలు ఉంటారో వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు ఆల్ డిపార్ట్మెంట్ హెడ్స్తో ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఎవరైతే టాప్లో ఏవైతే బకాయిలు ఉంటాయో వాళ్ళను ఈ డిపార్ట్మెంట్ హెడ్లు వెళ్ళి వసూలు చేసే విధంగా చేయమని చెప్పేసి వారం రోజుల నుంచి చెప్పడం జరిగింది. దీనిలో భాగంగానే మొన్న ఇవన్నీ రివ్యూ చేస్తుంటే మా దృష్టికి వచ్చిన విషయం ఏంటంటే, ఏదైతే మనం ప్రభుత్వ రంగ సంస్థల నుంచి దాదాపుగా మనం బకాయిలు ఉన్నటువంటి ఒక్కసారి చూస్తే నిజంగా మనకు నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉన్నాం. ఎందుకంటే దాదాపుగా 76,96,96 రూపాయలు మన ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థల నుంచి మన మున్సిపల్ కార్పొరేషన్కు రావాల్సిన బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. గతంలో దాదాపు ఇంకా ఎక్కువ ఉంటే అప్పుడున్నటువంటి కమిషనర్ గారు గవర్నమెంట్తో మాట్లాడి కొన్ని డిపార్ట్మెంట్స్ ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయో వాటితో, అలాగే ఏవైతే ఇన్కమ్ సోర్స్ ఎక్కువ ఉంటాయో ఆ డిపార్ట్మెంట్తో మాట్లాడి దాదాపుగా 9 నుంచి 10 కోట్లు అప్పుడు ఆయన రాబట్టడం జరిగింది. దాని తర్వాత ఇవన్నీ కూడా మొండి బకాయిల మాదిరి పెరిగి మన ఊరికి అసెస్మెంట్ రూపంలో చూపిస్తున్నాం తప్ప ఇవి మన కలెక్షన్ అయ్యే రూపంలో ఉన్నది. ఉదాహరణకు మనకు రిమ్స్కి సంబంధించి దాదాపుగా 26 కోట్ల రూపాయలు మనకు బకాయి ఉండే పరిస్థితి ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చేసి 8 కోట్ల రూపాయలు దాదాపుగా పెండింగ్లో ఉంది. అలాగే R&B డిపార్ట్మెంటు 3,50,00,000 రూపాయలు పెండింగ్లో ఉంది. ఇరిగేషన్ డిపార్ట్మెంటు 3,50,00,000. అలాగే కలెక్టర్ ఆఫీసు 3,43,00,000. జిల్లా పరిషత్ సంబంధించి 2,56,00,000. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి 1,71,00,000. రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి 1,44,00,000. పాలిటెక్నిక్ కాలేజ్ సంబంధించి 1,43,00,000. గురుకుల పాఠశాల నుంచి 1,29,00,000. జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ నుంచి 1,11,00,000. ఏపీఐఎస్ నుంచి 1,00,00,000 రూపాయలు. గ్రంథాలయం నుంచి 1,00,00,000 రూపాయలు. తెలుగు గంగా ప్రాజెక్ట్ నుంచి 99,00,000 రూపాయలు. కేంద్రీయ విద్యాలయ సదం నుంచి 78,00,000 రూపాయలు. అలాగే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి 69,00,000 రూపాయలు. ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ నుంచి 65,00,000 రూపాయలు. మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి 62,00,000. ఎస్సీ కార్పొరేషన్ నుంచి 61,00,000 రూపాయలు. అలాగే మన డాక్టర్ వైఎస్ఆర్ స్పోర్ట్స్ స్కూల్ నుంచి 46,00,000 రూపాయలు. ముఖ్యంగా ఏపీఎస్ పీడీసీఎల్ నుంచి 41,00,000 రూపాయలు. డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి 39,00,000 రూపాయలు. ఐసిడిఎస్ నుంచి 38,00,000. ఇలాగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఏడి మార్కెట్ నుంచి 30,00,000 రూపాయలు. శిల్పారామం నుంచి 28,00,000 రూపాయలు. ఎస్టీ కార్పొరేషన్ నుంచి 20,00,000 రూపాయలు. ఇట్లా దాదాపుగా ప్రతి డిపార్ట్మెంట్ నుంచి మనకు రావాల్సిన బకాయిలు మొత్తంగా చూస్తే, దాంతోపాటు ఏదైతే పాత బస్టాండ్కు సంబంధించి మనం ఆర్టీసీ వాళ్ళకు రెంట్కి ఇవ్వడం జరిగింది. ఆ రెంట్ దాదాపుగా 3,23,00,000 రూపాయలు ఇప్పటికీ మనకు బకాయిలు ఉన్నాయి. ఏవి వాటికి రూమ్స్ కాకుండా మనం ఆ ప్రాపర్టీ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించింది కాబట్టి దానికి సంబంధించి ఓల్డ్ బస్ స్టాండ్ నడుపుకోవడానికి ఏపీఎస్ఆర్టీసీ మనం లీజ్ బేసిస్తో గతంలో ఎప్పుడో ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి గతంలో వాళ్ళు కొంత పేమెంట్ పెట్టడం జరిగింది. దాదాపుగా ఈ మధ్యకాలం నుంచి 3,23,00,000 రూపాయలు పెండింగ్లో ఉంది. అలాగే ఏపీఎస్డిసిఎల్ వాళ్ళది 4,05,00,000 రూపాయలు పెండింగ్లో. వీటన్నింటి కలుపుకుంటే 76 కోట్ల ఉండే జిఎస్ఐ సర్వే ద్వారా ఏదైతే ప్రజలకు మనం వాళ్ళు ఇంప్రూవ్మెంట్ వేసుకున్న తర్వాత వాళ్ళకి ఫస్ట్ నోటీస్ ఇవ్వాలి. ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత దానికి అతను రిప్లై ఇచ్చుకుంటాడు అనమాట. రిప్లై ఇచ్చుకుని అతని దగ్గర ఉన్న డాక్యుమెంట్ సబ్మిట్ చేసే కార్యక్రమం చేస్తే ఎవరు ప్లాన్ అప్రూవల్ తీసుకున్నారు, ఎవరు ప్లాన్ తీసుకోవాలనే ఉద్దేశంతో జరిగే కార్యక్రమం జరుగుతుంది. కానీ అప్పుడు జిఎస్ఐ సర్వే అయిన తర్వాత ఒక్కసారిగా ఎవరికి నోటీసు లేకుండా పన్ను డిమాండ్ చేసి దాదాపుగా 5 సంవత్సరాలు ఆపేసి 3,000, 4,000 వచ్చేవారికి 20,000, 30,000, 50,000, 1,00,000 రూపాయలు వచ్చి వాళ్ళకు ఇచ్చే కార్యక్రమం జరిగింది. దాంట్లో కొంతమంది భయపడి కట్టినారు, కొంతమంది ఆర్పీలు పెట్టడం జరిగింది. ఆర్పీ పెట్టినప్పుడు ఏదైతే వాడు ఇండ్లు ప్లాన్ తీసుకోకుండా ఎప్పుడో 90లోనో 95లోనో ఇండ్లు కట్టుకొని ఉంటాడు, దానిపైన ఒక చిన్న పోర్షన్ కట్టుకున్నా కానీ దాని మొత్తానికి కూడా పన్ను వేసాం, వీళ్ళు పెనాల్టీ సహా పన్ను వేయడం జరిగింది. దానికి కూడా మేము ఒకటే చెప్పాం, ఎవరైతే ప్రజలు ఉన్నారో అటువంటివన్నీ నేనున్నప్పుడు ఈ 3 నెలల్లో దాదాపుగా 78 ఆర్పీ పిటిషన్లు నాకే వచ్చినాయి. వాటన్ని కూడా దాదాపు 40-30 షార్ట్అవుట్ చేశాం. ప్రజల్లో నిజంగా అవగాహన ఇంకా రావాలి, ప్రతి ఒక్కరూ ప్రశ్నించే తత్వం రావాలి. అనవసరంగా పన్నులు పడినప్పుడు అవసరమైతే కార్పొరేషన్కు మీరు కోర్టుకు అయినా వెళ్ళే పరిస్థితి ఉండాలి. ఎందుకంటే
అది చాలా తప్పు. వాళ్ళకు నోటీస్ ప్రాథమికంగా వాళ్ళకి ఇవ్వాల్సిన నోటీస్ ఇవ్వకుండా ఒకేసారి మనము 50,000 వచ్చింది 60,000 వచ్చింది ఇచ్చే రైట్ కార్పొరేషన్కి లేదు. అది మా అధికారులకు కూడా చెప్పడం జరిగింది, ఎక్కడా జరగలేదని వాళ్ళు అంటున్నారు. కానీ ప్రజల నుంచి అయితే విపరీతమైన ఇది వస్తుంది. దాని మీద దాదాపుగా 12 నుంచి 13 కోట్ల రూపాయలు అసెస్మెంట్లో పెంచడం జరిగింది. వాటిని సహేతుపదంగా పెంచమని చెప్పి అధికారులకు నేను కార్పొరేటర్గా ఉన్నప్పుడు జనరల్ బాడీ మీటింగ్లో కొట్లాడడం జరిగింది. అప్పుడు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా దాని మీద నేను మొదటిగా మేయర్ అయినప్పుడు ఎవరైనా అటువంటి ఉంటే నా దృష్టికి తీసుకొని రండి అని అధికారులకి పిలిపించి ఏవైతే వాళ్ళ దగ్గర డాక్యుమెంట్ ఉంటాయో, ప్లాన్ అప్రూవల్ ఉంటే లేకపోతే పాతది ఏదైనా ఉంటే ఇంకా అవన్నీ తీసుకొచ్చి రెక్టిఫై చేయడం, దాదాపుగా 30-40 అప్లికేషన్ రెక్టిఫై చేశాం. ఇంకా ఎవరైనా ఉన్నా అది మన హక్కు, రివిజన్ పిటిషన్ పెట్టే హక్కు పౌరునిగా మనకుంది. ఏదైతే అనాథరైజ్డ్గా డబ్బులు వేశారో దాని మీద ఫైట్ చేయండి. దానికి ఎప్పుడు కూడా మేమంతా ఎల్లప్పుడు కూడా మద్దతే ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ప్రభుత్వానికి ఒక ఉత్తరం లెటర్ రాసినారంట, +1 వాళ్ళ డిపార్ట్మెంట్లకు కూడా అందరికీ నోటీసులు కూడా సర్వ్ చేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. నేను మొన్న ఇవన్నీ కూడా నాకు 3 రోజుల ముందు ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఎవరైతే బకాయిలు ఉన్నాయో ఆ లిస్టు తీసుకుంటే అప్పుడు బయటపడిన ఇష్యూస్. ఎమర్జెన్సీ నోటీసులు ఇస్తారు. రెండోది కోర్టు కేసులు పెడుతూ దాదాపు 5-6 కోట్ల రూపాయలు కొన్ని మీదనే ఏదైతే అనాథరైజ్ కన్స్ట్రక్షన్ ఉన్నాయో వాటన్నిటిని కూడా మీరు బీపీఎస్ స్కీమ్ వచ్చినప్పుడు బీపీఎస్ ఎల్ఆర్ఎస్ స్కీమ్ పెట్టింది, వాటిని రెగ్యులేట్ చేయండి అని చెప్పేసి ఎన్ని నోటీసులు రోజు వారంలో 3 రోజులు మానిటరింగ్ చేసాం. కానీ అధికారులు ఏమైపోయిందంటే అప్పుడు ప్లానింగ్ సెక్రటరీలు వీళ్ళందరూ కూడా ఏదైతే అనాథరైజ్ కన్స్ట్రక్షన్ వాళ్ళ దగ్గర ఏదో డబ్బులు తీసుకున్నట్టున్నారు, వాడిని బీపీఎస్కు పెట్టాలంటే వీళ్ళు పోయి అడగలేకపోవడము, దాంతో పెండింగ్ పడే ఇవన్నీ పెండింగ్ ఉన్నాయని స్టేట్ వైడ్ మొత్తం ఈ బీపీఎస్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో దాంట్లో బాగానే మన ఏసీబీ రైట్స్ జరిగినాయి. ఆ ఫైల్స్ అన్ని కూడా ల్యాండ్ అవుట్ చేయడం జరిగింది, వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. దాని మీద ఇంకా కన్క్లూజన్ అయితే ఇంకా రాలేదు. తప్పకుండా 100%.